జాతీయ పోలియో దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం మంచినీళ్ల గుంట వద్ద ఉన్న ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, నగర మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంలు హాజరయ్యారు. అనంతరం చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంలు మాట్లాడుతూ పోలియో అనేది వైరల్ డిసీజ్ అని, దీనిని పూర్తి స్థాయిలో నివారించలేకపోయినా అదుపు చేయగలమని అన్నారు. తిరుపతిలో నగర కార్పొరేషన్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది 200 కేంద్రాలలో ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు ఈ పల్స్ పోలియో చుక్కలు 5 సంవత్సరాల లోపు ఉండే పిల్లలకు వేస్తారని, ప్రతి ఇంటికి వచ్చి చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిరుపేదలకు సైతం వైద్య సేవలు అందే రీతిలో కార్పొరేట్ స్థాయిలో వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా ప్రతి నిరుపేద కుటుంబానికి దాదాపు 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సౌకర్యం వర్తింపజేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. తల్లిదండ్రులు ఈ 3 రోజుల పాటు పోలియో చుక్కలను వేసి తమ పిల్లలను పోలియో వ్యాధికి దూరంగా ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ అతిథి సింగ్, అసిస్టెంట్ కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, మున్సిపల్ ఆరోగ్య అధికారి డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. చేయడం జరిగింది. సో మనందరికీ తెలుసు, ప్రతి సంవత్సరము నేషనల్ వైడ్ పల్స్ పోలియో ప్రోగ్రామ్ జరుగుతుంది. మనందరికీ తెలుసు, అంటే మన ఇండియా కంట్రీలో ఆల్మోస్ట్ 10 decades ముందు, అంటే 2014 మార్చ్కి మనం పల్స్ పోలియో ఎరాడికేషన్ చేశామని మనము అనౌన్స్ చేసినా ఇంతవరకు ఏ కేసులు లేకపోయినా కూడా చుట్టుపక్కల ఉన్న దేశాల్లో పోలియో అక్కడక్కడ అవుట్బ్రేక్స్ ఉన్నాయి కాబట్టి, సో మనం వాటికి చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి మన కంట్రీ, భారతదేశం అంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లాంటి దేశంలో అప్పుడప్పుడు అవుట్బ్రేక్స్ అక్కడక్కడ కేసెస్ నమోదు అవుతున్నాయి. కానీ మన ఇండియాలో ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోయినా చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి మనకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది పోలియో అనేది ఒక ప్రివెంటబుల్ డిసీజ్, అంటే వీటికి క్యూర్ ఉండదు, ఇట్ క్యాన్ బి ప్రివెంటెడ్. కాబట్టి వ్యాక్సిన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి సంవత్సరము నేషనల్ వైడ్ పల్స్ పోలియో ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు మన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బిలో 5 years చిల్డ్రన్ ఆల్మోస్ట్ 41,000 పిల్లల్ని ఈ సంవత్సరము టార్గెట్గా చేసుకొని హై రిస్క్ గ్రూప్గా తీసుకొని వాళ్ళందరికీ కూడా ఈ 3 రోజుల్లో, అంటే ఫస్ట్ డే ఇవాళ వచ్చి బూత్ లెవెల్ వ్యాక్సినేషన్ అంటాము, అంటే అర్బన్ పిహెచ్సిస్ కానీ సచివాలయంలో కానీ ఇట్లాగా దాదాపు 200 సెంటర్స్ని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు అలాగే ఎంహెచ్ఓ గారి ద్వారా టీమ్స్ అన్నీ ఆర్గనైజ్ చేశారు. రేపు నుంచి 2 days మొబైల్, అంటే ఇంటింటికి వెళ్ళి టార్గెట్ ఎవరైనా ఇవాళ వేసుకోకపోతే వాళ్ళందరినీ కూడా ఈ మొబైల్ టీమ్స్ ఏవైతే 360 టీమ్స్గా డివైడ్ చేశారో, సో వాళ్ళందరూ కూడా ఈ టార్గెట్ని అచీవ్ చేసి బర్డ్ హాస్పిటల్ వచ్చిందే పోలియో బాధితుల కోసం. అంతమంది పిల్లలు వికలాంగులుగా ఉండేవారు. ఈరోజు వికలాంగుల సర్టిఫికేట్ తగ్గిపోయినాయి, వీల్ చైర్లు అమ్మకాలు తగ్గిపోయినాయి. అంటే ఈ బాధ్యతాయుతంగా పోలియో వ్యాక్సిన్ వేయించడం, అలాగే ప్రజలు దాన్ని తీసుకోవడం పిల్లలకి. అంటే ఒక బృహత్తర కార్యం ఏదైనా ఉందంటే అది పోలియో వ్యాక్సిన్. ఎందుకంటే ఈరోజు మనం చూసాం, కరోనా వచ్చి ఊరు వాళ్ళంతా చనిపోయారు, కానీ దానికి మందులు, వైరల్ డిసీజ్ మందు లేదు. కానీ ఈరోజు పోలియో కూడా వైరల్ డిసీజ్. కానీ ఆ రోజు మహానుభావుడు ఈ సాకనతను సబినతను ఈ వ్యాక్సిన్ 1950లో కనుక్కున్నప్పటి నుంచి ఈరోజు ఒక్క చుక్క వేస్తే మీ పిల్లల భవిష్యత్తు బంగారు బాట వేసినట్టు. అందులో తల్లిదండ్రులు ఈరోజు మున్సిపాలిటీ ఎంతో మోటివేట్ చేస్తున్నారు, అన్వేష్ రెడ్డి గారు వీళ్ళు. అలాగే మోటివేట్ పేరెంట్స్ని ఎక్కువ ప్రతి ఒక్క చుక్క వేయండి, దీంతో పిల్లల భవిష్యత్తు మారిపోతుంది. అలాంటి ఓరల్ పోలియో వ్యాక్సిన్ అనే వ్యాక్సిన్ని మనం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి మనం 0 to 5 years చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో మోస్ట్ రిస్క్ గ్రూప్ ఆఫ్ ఏజ్ అది. సో వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరము 2 చుక్కల లెక్కన ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నాము. దాదాపుగా మన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 41,000 మంది 0 to 5 years చిల్డ్రన్కి మనం ఈరోజు వ్యాక్సినేషన్ వేయడం జరుగుతూ ఉంది. దీనికి గాను 23 రూట్ల సహాయంతో మనము దాదాపుగా 207 పల్స్ పోలింగ్ ఇమ్యునైజేషన్ బూత్లు ఆర్గనైజ్ చేసి ఈరోజు 3వ తేదీ బూత్ లెవెల్లో మనము ఇమ్యునైజేషన్ కార్యక్రమం చేపడతా ఉన్నాము. ఈరోజు బూత్లో మిస్ అయిన వాళ్ళకి రేపు ఎల్లుండి కూడా దీనిలో 180 టీములు 2గా స్ప్లిట్ అయ్యి 360 టీములతో ఇంటింటికి వెళ్ళి పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ చుక్కలు వేయడం జరుగుతూ ఉంది. సో తల్లిదండ్రులందరూ ప్రతి ఒక్కరు కూడా దగ్గర
దగ్గర ఉండి మీ పిల్లల్ని పోలియో మహమ్మారి బారిన పడకుండా ఇంటికి ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి వచ్చినప్పుడు సహకరించి దయచేసి పోలియో చుక్కలు వేసుకోవాల్సిన కోరుకున్నాను. ఇదివరకే బిడ్డలు పోలియో వ్యాక్సిన్ వేసుకున్నా కూడా ఈరోజు మళ్ళీ కూడా వేసుకుంటే నష్టం లేదు మనకి.